ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీన ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:04 ప్రారంభమై ఆగస్టు 13 తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతోంది. అంటే ఇది సుమారు 7 గంటలకు పైగా ఉంటుంది. ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి అవుతుంది. సూర్యుడి ఆకాశంలో లేని సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల భారతీయులు ఈ అద్భుతాన్ని నేరుగా చూడలేరు. శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం ఎక్కడైతే కంటికి కనిపిస్తుందో అక్కడ మాత్రమే సూతక కాలం వర్తిస్తుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి ఎలాంటి సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆలయాలు కూడా తెరిచే ఉంటాయి. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి, లేదంటే కీడు. ఈ రోజుని అస్సలు మర్చిపోకండి, ఆగస్టు 12వ తేదీని. ఇది శక్తివంతమైన పరిహారం. పిల్లల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మగపిల్లలు ఉన్న ఇంటికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన వంశ వృద్ధి చేసేవాళ్ళు కాబట్టి. ఈ జనరేషన్ ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ఒకటేనండి. కానీ మగపిల్లలకు మాత్రం కొంచెం ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు, కానీ కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల సమయంలో మీరు సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి. అన్నం వండుతారు కదా ఈవినింగ్ టైంలో, 6 తర్వాత 12 లోపలండి ఈవినింగ్ టైంలో ఆ అన్నం వండిన 3 ముద్దలు తీసుకొని కుంకుమతో ఎరుపు రంగు, పసుపు రంగు, తెల్లటి రంగు ముద్దలు చేసుకొని వీలుంటే కోడిగుడ్డు కూడా మధ్యలో పెట్టి పిల్లలకు దిష్టి తీసినట్లయితే పిల్లల మీద ఉన్న కీడంతా కూడా పోతుందండి. ఈ దిష్టి తీసిన ముద్దల్ని వీటన్నిటినీ కూడా ఎవరూ తొక్కని ప్లేస్లో అయితే పడేయండి. అద్భుత ఫలితాలు మీరే చూస్తారన్నమాట. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.